పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి యోహాను గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం. దయచేసి తీసిన వాళ్ళు చదవాల్సింది మనం చేస్తున్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులో నున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును, లేకపోతే రక్షించును. మంచిదండి. ఈరోజు పాపి రక్షింపబడాలంటే ఎలా? ఏమా పాపి రక్షింపబడాలి ఎలా? వాక్యంలో ఏమని చెప్పబడింది? ఎలా రక్షింపబడతాం? ఓ పెన్ను కావాలి. ఎక్కడ దొరుకుద్దమ్మా? కొట్లో దొరుకుతుంది పెన్ను. అంతేగాని చేలోకి వెళ్ళి పెన్ను వచ్చుద్దా? ఎక్కడ దొరుకుద్ది? కొట్లోకి వెళ్ళి పెన్ను అంటే వాళ్ళు ఇస్తారు. లేక ఒక ఫ్యాన్ కావాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఎలక్ట్రికల్ షాప్కి వెళ్ళి వాళ్ళ దగ్గర ఫ్యాన్ ఒకటి కావాలంటే వాళ్ళు ఇస్తారు. చిల్లర కొట్టుకెళ్ళి ఫ్యాన్ కావాలంటే వాళ్ళు ఇస్తారా? సో ఏది ఎక్కడ దొరుకుద్దో అక్కడికే వెళ్ళాలి. అదేవిధంగా రక్షణ కావాలంటే ఏం చేయాలి? యేసు ప్రభు రక్తంలో కడుగుబడాలి. ప్రతి పాపము నుండి యేసు రక్తము కడిగి వేస్తుంది. ప్రతి పాపమును తుడిచివేస్తుంది. ప్రతి పాపము నుండి రక్షిస్తుంది యేసు రక్తం. బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. యేసు రక్తము ప్రతి పాపం నుండి కడిగి వేస్తుంది. అసలు పాపం అంటే ఏంటి? పోనీ పాపులు ఎవరు? ఎవరు పాపులు? ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడి గురించి మహిమను పొందలేకపోతున్నారు. అంటే ఆదాం మొదలుకొని ఈరోజు పుట్టిన బిడ్డ వరకు అందరూ పాపులే. ప్రపంచంలో మానవుడు అని ఎవరైతే జన్మించాడో ప్రతి వ్యక్తి పాపి. కనుక పాపి యొక్క విమోచన ఎక్కడంటే యేసు రక్తం అని రాయబడింది. ఇప్పుడు పాపం అసలు పాపం అంటే ఏంటి? అసలు ఆజ్ఞ అతిక్రమే పాపం. ఎంత బైబిల్లో మనము 1 యోహాను 3:4 ప్రతి మాట బైబిల్లో నుంచే చదవాలి. ఏ మాట చెప్పినా అది బైబిల్లో ఉండాలి. అది నిజమైన సువార్తకి ఆధారం. అమ్మా 1 యోహాను 3:4 చదవమ్మా. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞ అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. చూసారా? పాపం అంటే ఏంటమ్మా? ఆజ్ఞ అతిక్రమిస్తే పాపం. అది బైబిల్ చెప్తుంది. పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞ అతిక్రమిస్తాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఇప్పుడు ఆజ్ఞ అంటే ఏంటి? ఒక లైన్లో వద్దాం మనం. లింక్ ఉండాలా? ఇప్పుడు మనిషి పాపం చేశాడు. పాపము నుంచి యేసుక్రీస్తు రక్తము కడిగి మనం శుద్ధీకరిస్తుంది. ఇప్పుడు పాపం అంటే ఏంటంటే ఆజ్ఞ అతిక్రమం పాపం అన్నాం. బైబిల్ చెప్తుంది ఆజ్ఞ అతిక్రమం పాపం అని. అయితే ఆజ్ఞ అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమం పాపం. అసలు ఆజ్ఞ అంటే ఎక్కడుంది? ఏంటి ఆజ్ఞ అంటే? అమ్మా చెప్పాలి. ఏందమ్మా ఆజ్ఞ అంటే? బైబిల్లో చూద్దాం. మన సొంతగా ఏమీ వద్దు. ఆజ్ఞ అంటే ఏదో బైబిల్లో చూద్దాం. సరే, మీరు నిర్గమకాండము 20వ అధ్యాయము 8 నుంచి చదువుకుందాం. 1 నుంచి
దేవుడు. చూసారా, దేవుడిచ్చిన ఆజ్ఞలు అవి. బైబిల్ క్లియర్గా ఉంది. ఆజ్ఞ అంటే ఏంటంటే దేవుడు ఈ ఆజ్ఞలను వివరించి చెప్పాను. చదవమ్మా. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుంచి నిన్ను వెలుపలికి రప్పించితిని, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. ఆగండమ్మా, ఇది మొదటి ఆజ్ఞ. దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడంట. ఆజ్ఞలో మొదటి ఆజ్ఞ ఏంటి? నేను తప్ప. ఎందుకు నేను తప్ప అంటే, మిమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి, బానిసత్వం నుంచి విడిపించింది ఇశ్రాయేలుకి చెప్తున్నాడు. విడిపించింది నేను కాబట్టి నేను తప్ప వేరొక దేవుడు ఉండటానికి వీల్లేదు. అది మొదటి. రెండవది, పైన ఆకాశం అందు కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ ఎందే కానీ ఉండు ఏ రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడైన యెహోవాను రోషం గల దేవుడను. చాలు. చూసారా, ఇది రెండవ ఆజ్ఞ. దేవుడైన యెహోవా రోషం గల దేవుడు కాబట్టి నీవు ఏ రూపాన్ని చేసుకోకూడదు. ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ దేని రూపాన్ని కానీ దేన్ని ఆ విగ్రహాన్ని నీవు చేసుకోకూడదు, దానికి సాగిల పడకూడదు. ఇది బైబిల్లో ఉందా, మా వాక్యంలో ఉందా? కనుక ఏ విగ్రహానికి సాగిల పడకూడదు. నా విగ్రహానికి మాత్రం సాగిల పడండి అన్నాడా? బైబిల్ మొత్తం ఎక్కడైనా మీరు చూపిస్తే ఆ మాట నేను నేర్చుకుంటా. బైబిల్ మొత్తంలో ఏ విగ్రహానికి వద్దు కానీ నా విగ్రహాన్ని సాగిల పడమన్నాడా? లేదు. కనుక విగ్రహారాధన దేవునికి విరోధము, లేకపోతే దేవునికి కోపం రప్పిస్తుంది, దేవునికి అసహ్యము. కాబట్టి ఏ విగ్రహాన్ని చేసుకుని రెండవ ఆజ్ఞ. తర్వాత మూడో ఆజ్ఞ, నన్ను ద్వేషించు వారి విషయంలో ఉన్నాను. ఇది మూడవ ఆజ్ఞ. ఆజ్ఞ మాత్రం చదవాలి. మూడవ ఆజ్ఞ చదవమ్మా. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. దేవుని నామాన్ని ఎక్కడా వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. దేవుని నామం అంటే ఏంటి? దేవుని నామం అంటే? ప్రకటన గ్రంథము 19:13 నేను ఎంతే చెప్పాను, రాసుకోవాలి. మీరు ప్రతి మాట రాసుకోవాలి. దేవుని నామం అంటే ఏంటో మీకు చూపిస్తాను. ప్రకటన 19:13 మరియు రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకి పెట్టబడి ఉన్నది. చూసారా, దేవుని నామం అంటే ఏదమ్మా? వాక్యమే. అంటే దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదని అర్థం ఏంటి? వాక్యాన్ని వ్యర్థంగా, నీకు అనుకూలమైనట్టుగా, నీకు ఇష్టం వచ్చినట్టుగా, నీ దారికి ఏది బాగుంటే అది, నీ మార్గానికి ఏది చక్కగా ఉంటే అది, అలా వాక్యాన్ని మలుచుకోవటానికి వీల్లేదు. దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు అంటే నీకు అనుకూలమైనట్టు వాక్యాన్ని మలుచుకోకూడదు. నిష్టానుసారంగా వాక్యాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు. కనుక దేవుని యొక్క వాక్యాన్ని చక్కగా పరిశీలన చేయాలి. వాక్యాన్ని పరిశీలన చదువుకోవాలి. వాక్యాన్ని పరిశీలించి చదువుకోమని పరిశుద్ధ లేఖనంలో యెషయా గ్రంథంలో రాయబడి ఉంది. కనుక దేవుని వాక్యాన్ని మనము వ్యర్థంగా ఉచ్చరించకూడదు. తర్వాత నాలుగో ఆజ్ఞ, 4వ దినము 4వ 8వ విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుకొనుము, జ్ఞాపకముంచుకొనుము. 6 దినములలో నీ పని అంతయు, ఒక్కరు చదవండి ఎవరైనా మా, 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు, ఎవరికమ్మా అది?
యెహోవాకు విశ్రాంతిమా, దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తెనను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇళ్ళనున్న పరదేశీయులను ఏ పని చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో సమస్త సమూహమును సృజించి 7వ దినమున విశ్రమించను. ఎందుచేత ఇవన్నీ చేశాడు కాబట్టి, అన్ని సృజించాడు కాబట్టి, ఆయన సృష్టికర్త కాబట్టి, ఆయనే సృష్టికర్త కాబట్టి, అందుచేత యెహోవా విశ్రాంతిమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. చాలు చూసారా? 4వ ఆజ్ఞ, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. దానిలో నీవైనా, నీ కుమారుడైనా, నీ కుమార్తె అయినా, నీ పశువైనా, నీ ఇంట్లో ఉన్న పరదేశి ఎవరు చుట్టం వస్తే చుట్టమైనా ఏ పని చేయకూడదు అని అన్నాడు. ఆ తర్వాత అమ్మా 5వ ఆజ్ఞ, నీ తల్లిని తండ్రిని సన్మానించుమా. అది 4వ ఆజ్ఞ. 5వ ఆజ్ఞ. 6వ ఆజ్ఞ, నరహత్య చేయకూడదు. 7వ ఆజ్ఞ, వ్యభిచరించకూడదు. 9వ ఆజ్ఞ, దొంగిలింపకూడదు. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలుకకూడదు. నీ పొరుగువానిది ఏది ఆశించకూడదు. ఓకే, ఈ 10 ఆజ్ఞలు దేవుడిచ్చాడు. ఈ ఆజ్ఞలు దేవుడిచ్చిందియా, ఎవరన్నా మనుషులు ఇచ్చారా? ఏం రాయబడింది అక్కడ మోషే 1వ వచనంలో? దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పించారా? దేవుడు ఏ ప్రవక్తకి అవకాశం ఇవ్వాల ఆజ్ఞలు చెప్పడానికి. ఇంకో మాట చెప్పిన, ఆజ్ఞలు రాయడానికి కూడా. పోనీ గ్రంథాలు 66 గ్రంథాలు ఉన్నాయి. ఎవరు రాశారు? రాసిన వాళ్ళు. బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. ఎవరు రాశారు? 40 మంది ప్రవక్తలు రాశారు. అవునా? నేను నోట్స్ కూడా ఇచ్చాను. అది ఎక్కడ పోయిందో ఆ నోట్స్ మళ్ళీ దొరుకుద్దు మనకి, ఎక్కడ పోయాడు ఆ నోట్స్. 40 మంది ప్రవక్తలు దాదాపుగా రాశారు ఈ 66 గ్రంథాలని. కనుక రాసిన వాళ్ళేమో ఎవరమ్మా? మనుషులు. రాయించింది ఎవరు? పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తే మనుషులు రాశారు. పేతురు ఆ మాట చదువుకుందామా? 1వ పేతురు రాసిన మొదటి పత్రిక 2వ పత్రికమ్మా 1:21. ఏలైనగా ప్రవచనం ఎప్పుడునూ మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుని మూలంగా పలికారు. అంటే దేవుడు చెప్తా ఉంటే మనుషులు పలికారు, రాశారు. కానీ 10 ఆజ్ఞలు ఎవరు రాశారు? దేవుడే రాశాడు. గుర్తుపెట్టుకోవాలి మీరు, బైబిల్లో మాటలేవి. దేవుడే 10 ఆజ్ఞలు రాశాడు. మోషేని సీనాయి కొండ మీదకి రమ్మన్నాడు. సీనాయి కొండ మీదకి మోషే వెళ్ళాడు. అక్కడ 40 రాత్రులు 40 పగళ్ళు సీనాయి కొండ మీద ఉన్నాడు. అక్కడ దేవుడు మాట్లాడుతూ ఉంటే మోషే ఆయన గ్రంథం అంతా రాసుకున్నాడు. అంటే ఏమేమి బలులు ఇవ్వాలి, ఏ విధంగా జీవించాలి, మానవుడు ఎలా జీవించాలి, ఎలా జీవిస్తే దేవునికి అనుకూలమో, ఒకరి పట్ల ఒకరు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా దేవుడు చెప్పాడు. మోషే రాసుకున్నాడు. తర్వాత 10 ఆజ్ఞలు మాత్రము ఆయన తన సొంత వ్రేలుతో రాసినట్లుగా పరిశుద్ధ లేఖనాల్లో ఉన్నాయి. చూద్దామా? ద్వితోపదేశ కాండము, నిర్గమకాండమమ్మా, నిర్గమకాండము 31వ అధ్యాయము 18వ వచనం. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాటలాడుట చాలించిన తర్వాత ఆయన తన శాసనములు గల 2 పలకలను, అనగా దేవుని వ్రేలుతో వ్రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చాను. చూసారా? అక్కడేమో
మోషేని రాసుకో మోషే అన్నాడు. మోషే రాయటం ప్రారంభించాడు. ఇప్పుడు వద్దాం ద్వితీయోపదేశ కాండంలోకి. దేవుడు రాసుకోమని చెప్పినట్లుగా మనం చూస్తాం. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 24వ వచనం. ఈ ధర్మశాస్త్ర వాక్యములు మోషే గ్రంథమందు శాంతముగా వ్రాయుట ముగించిన తర్వాత ఎవరు రాశారు? ఇవి మోషే రాశాడు. మోషే ధర్మశాస్త్ర గ్రంథాన్ని, ఆయన ఆచార ధర్మశాస్త్రాన్ని మోషే రాశాడు, ముగించేశాడు. అయితే 10 ఆజ్ఞలు మాత్రం మళ్ళీ చదవండి. ఇప్పుడు 31వ అధ్యాయం 18వ వచనం. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడాలుట చాలించిన తర్వాత ఆయన తన శాస్త్రములు గల, దేవుని శాస్త్రాలు ఇవి, తన శాస్త్రము గల 2 పలకలను, అనగా దేవుని వ్రేలితో వ్రాయబడిన రాతి పలకలను అతనికిచ్చాను. చూసారా, దేవుడు తన సొంత వ్రేలితో ఆ ఆజ్ఞలు రాసి అది ఆయనకి ఇచ్చాడు. ఇంకో మాట చెప్పనా, అవి తీసుకొని కిందకు వస్తున్నాడు మోషే. ఆజ్ఞలు తీసుకొని కిందకు వస్తున్నాడు మోషే కొండ దిగి వస్తుంటే, అప్పటికి మోషే పోయి ఎంతకాలం అవుతుంది? ఎన్ని రోజులు అవుతుంది అమ్మా? ఒక్క మొక్క వింటే మోషే కొండ మీదకి వెళ్ళి ఎంతకాలం అవుతుంది? ఎన్ని రోజులు అవుతుంది? 40 రాత్రులు 40 పగులు ఉన్నాడు అక్కడ. అంటే 40 రోజులు. 40 రోజులు రాకపోయేసరికల్లా కొండ మీద నీళ్లు లేకుండా, ఆహారం లేకుండా 40 రోజులు ఉన్నాడు మోషే. కింద మనుషులు ఏమనుకున్నారంటే, కొండకి వెళ్ళాడు మోషే, 40 రోజులు రాలేదు, లేడు, చనిపోయి ఉంటాడు అని నిర్ధారణ చేసుకొని మనకి ఊరు ఎక్కడని చెప్పని అహరోన్ అడిగితే, అహరోన్ ఏం చేశాడు? వాళ్ళన్న, అబ్బాయి మనకు దేవుడు కావాలంటే మీ కమ్మలు ముక్కులు కొని ఏం తీసుకురండి అంటే అవన్నీ ఇచ్చారు. వాటితో ఒక ఆకారం చేస్తే ఒక బంగారపు దూడ ఆకారం వచ్చింది. ఆ దూడను పట్టుకొని ఇక ఎగురుతున్నారు, నువ్వే మమ్మల్ని తీసుకొచ్చావు అని. సరే, అది చూశాడు మోషే. కిందకు రాగానే కింద తిరణాలు చేస్తున్నారు. ఇదేన్ని మీకు అది విచిత్రంగా ఉంటే నేను బైబిల్లో చూపిస్తానన్నమాట. 32వ అధ్యాయము 1వ వచనం. మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. ఐగుప్తుల నుండి మమ్మను రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. 2వ వచనం. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులు తీసివేసి నా ఎద్దు తీసుకున్నారని చెప్పగా, ప్రజలు తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అహరోను వారి ఎదుట వాటిని తీసుకొని పోగరుతో రూపము ఏర్పరిచి దాన్ని పోత పోసిన దూడగా చేశాను. అర్థమైందా? బంగారు పోస్తూ తోడం చేశాను. అప్పుడు అమ్మా ఎన్నో వచ్చిన అది. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే. ఎవరని రప్పించింది? ఆ బొమ్మ దేవుడు కాదు, ఆ దూడ బొమ్మ. వీళ్ళు బంగారపు తీసుకొని చెవులకి ముక్కుకున్న బంగారాలు తెచ్చి పోత పోసి దాన్ని దూడం చేసుకొని, ఓ ఇశ్రాయేలు, నిన్ను ఐగుప్తు నుంచి రప్పించినటువంటి దేవుడు ఇదే అన్న చోటు క్లియర్గా. ఇదే అంటే ఏదది? వాళ్ళు చేసిన బొమ్మ. ఈరోజు మన పరిస్థితి కూడా అలాగే ఉంది. సృష్టికర్తను పక్కన పెట్టేసాము, ఏవేవో చేస్తాం. ఒక ముందుకు వద్దాం అనేది. అహరోను అది చూసి దాని ఎదుట ఒక బలిపీఠం కట్టి, చూసానా, ఇంకో పని చేశాడు అహరోను, బలిపీఠం కట్టాడు, అక్కడ బలు అర్పించారు. ఇదంతా మోషే గారు చూశారండి. 15వ వచనం. మోషే శాస్త్రము గల
2 పలకలను చేతబట్టుకొని కొండ దిగి వచ్చెను. ఆ పలకలు ఇరుప్రక్కలను రాయబడినవి. అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను రాయబడి ఉండెను. ఆ పలకలు దేవుడు చేసినవి. ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చే వ్రాత. మీరు నోట్ చేసుకోవాలి. ఈ వచనాలని నేను చెప్తున్నాను, మీరు గమ్ముకున్నారు. ఒక్క రాసిన కనపట్ల నాకు. ఈ నోట్ చేసుకోవాలని చెప్పాను. నేను ముందుగా చెప్పాను, మధ్యలో చెప్తే బాగుండదు ముందుగా చెప్పాను. కనీసం ఒక్కళ్ళు కూడా నోట్ చేద్దామని. ఎందుకంటే అందుకే మనము ఎదగలేకపోతున్నాం విశ్వాసంలో, మన దేవుళ్ళలో. ఇవి మళ్ళీ ఇంటికి రిఫర్ చేయాలి ఒకసారి. అవునా, ఇలా ఉందా, బైబిలేనా అని చూడాలి. చెప్పాను కదా, ఇంటికి వెళ్ళి కొడితే గిరాట కొడితే ఆడబడుద్ది బైబిల్, గూట్లో పడుద్ది. మళ్ళా ప్రార్థనకు వస్తాం, దుమ్ము దులుపుకొని తీసుకొని వస్తాం. అది కాదండి క్రైస్తవుల యొక్క లక్షణము. క్రైస్తవ లక్షణం అది కాదు. బైబిల్ని ప్రతిరోజు చదవాలి, ప్రతిరోజు ధ్యానం చేయాలి. ఓకే, ఇక్కడ 15 వచనం. మోషే శాస్త్రములు గల 2 పలకలను చేతబట్టుకొని కొండ దిగి వచ్చెను. ఆ పలకలు ఇరుప్రక్కలను రాయబడినవి. అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను రాయబడి ఉండెను. ఆ పలకలు దేవుడు చేసినవి. ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చే వ్రాత. ఈ 10 ఆజ్ఞలు ఏ మనిషి రాసినవి కావు, దేవుడి చేతితో రాసినవి. దేవుడి చేతితో రాసిన ఆజ్ఞల్ని ఎవడన్నా తీసేయగలనా అండి? ఆలోచన చేయండి. 10 ఆజ్ఞలు దేవుడిచ్చాడు. ఓకే, అది తీసుకుని వచ్చాడు. కిందకి రాగానే మోషే ఇవి చూశాడు. వాళ్ళు పెట్టుకుని ఎగటం చూశాడు. చూసి కోపం రగిలిపోయింది మోషేకి. మానవుడు కదా మోషే, ఎన్న మానవుడే కదా, ఆయన తట్టుకోలేక 17 ఆ ప్రజలు పెద్ద కేకలు వేయుచుండగా యెహోషువ ఆ ధ్వని విని పాలెములో యుద్ధధ్వని అని మోషేతో అనగా, అతడు ఇది జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినపడుచున్నదనెను. అతడు పాలెమునకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుటను చూచెను. అందుకు మోషే కోపం మండెను. అతడు కొండ దిగువను తన చేతుల నుండి ఆ పలకను పడవేసి వాటిని పగలగొట్టెను. చూసారా, ఏంటి పలకలు? దేవుడు తన సొంత వ్రేలితో 10 ఆజ్ఞలు రాస్తే, ఇవి మీకు ఉండాలి మీ జీవితంలో దేవుడు ఇచ్చి పంపితే, కిందకు వచ్చేసరికల్లా వాళ్ళు తిరణాలు చేస్తున్నారు. కింద బొల్లావుని పెట్టి తిరణాలు చేస్తూ ఉంటే అది చూసి ఈయన కోపం రగిలిపోయి, దేవుని తన 10 దినాలు గడిపించాడు కదా, ఆ పరిశుద్ధత కలిగిన కిందకు రాగానే వాళ్ళు అలా ఉంటే కోపం వచ్చి కింద పడేశాడు. పలకలు పగిలిపోయినాయి. పగిలిపోతే మరలా దేవుడు ఏం చేశాడు తెలుసా? దేవుడు, అయ్యా పలకలు పగలగొట్టావా, సరే రాసుకో, కిందకు పోయావు కదా, నువ్వు ఇంకా రాసుకో, నువ్వు చదివావు కదా, నీకు ఇచ్చాను కదా, రాసుకో అని చెప్పొచ్చు. దేవుడు చెప్పి చూద్దామా, కిందకు రండి. 33వ అధ్యాయము 34వ అధ్యాయం 1వ వచనం. మరియు యెహోవా మోషేతో, మొదటి పలకల వంటి మరి 2 పలకలను చెక్కుము. నీవు పగలగొట్టిన మొదటి పలకల మీద నున్న వాక్యములను ఈ పలకల మీద వ్రాసేదను. ఎవరు? నువ్వు రాయటానికి లేదు మోషే అది. ఎందుకంటే నేను మార్పు లేని వాడను, నా ఆజ్ఞలు మార్పు లేనివి. మీకు అర్థమవుతుందో లేదో దేవుడికే తెలియాలిక. నేనైతే మరి ఎంతగా విశదీకరించాలనో అలా బోధిస్తానికి నేను సిద్ధపడ్డాను, బోధిస్తున్నాను. మీరే దానికి కారణం. ఆలోచన చేయండి. తర్వాత క్వశ్చన్ చేయండి నన్ను, ఏదన్నా మీకు ప్రశ్న ఉంటే ప్రార్థన అయిపోయిన తర్వాత. ఓకే, ఇక్కడ 10 ఆజ్ఞల్ని దేవుడు రాతిపలక మీద రాశాడు. ఆయన సొంతంగా రాశాడు తన పేరుతో. తర్వాత మోషే కింద వాళ్ళ పరిస్థితి చూసి కోపం వచ్చి పగలగొట్టాడు. పగలగొడితే మరలా మోషే మొదటి పలకల వంటి 2 రాతి పలకలను చెక్కుము, మళ్ళా చెక్కు రాతి పలకల్ని. నీవు పగలగొట్టిన ఆ మొదటి పలకల మీద ఉన్న వాక్యములు నేను ఈ పలకల మీద వ్రాసేదను అని చెప్పని దేవుడు చెప్పాడు. అదేవిధంగా మోషే మరలా పలకలు 2 చెక్కుని మరలా పోయాడు. ఆయన రాసి చూద్దాం. 28వ వచనం, 34:28 మీరు రాసుకోవాలమ్మా. 34:28 వచనం. అతడు
40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనం చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను పలకల మీద వ్రాసెను. 10 ఆజ్ఞలు ఎవరు రాశారమ్మా? రెండవసారి కూడా దేవుడే. ఇంకో మాట చెప్పనా, మానవులకు కానీ చెప్తే మానవులే కనుక ఏదన్నా పొరపాటు చేసి మారుస్తాడేమోనని చెప్పని మోషే, నేను చెప్పుకున్నా వాక్యం, మోషేకేం బిరుదిచ్చాడు దేవుడు? నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు మోషే అన్నాడు దేవుడు మోషేని. అయితే అటువంటి నమ్మకమైన మోషేని వాడు నమ్మలా దేవుడు. అర్థమవుతుందా? 10 ఆజ్ఞల విషయంలో నమ్మకమైన మోషేని కూడా ఏదైనా తేడా చేస్తాడేమో అని చెప్పని, మార్పు ఉండకూడదు కనుక, మార్పు లేనివాడు కనుక, ఆయన ఆజ్ఞలు మార్పు ఉండకూడదు కనుక మరలా దేవుడే 10 ఆజ్ఞలు రాశాడు. ఇప్పుడు ఆజ్ఞ అతిక్రమించిన వాడు ఇప్పుడు ఆజ్ఞ ఎవరు రాశారమ్మా? దేవుడు రాశాడు. క్లియర్, మనకి క్లియర్. అయితే ఆజ్ఞ అతిక్రమము పాపం అని చెప్తుంది. చదువుకుందాం బైబిల్లో. యోహాను సువార్త 1 యోహాను 3:4. 1 యోహాను రాసిన పత్రిక 3:4 పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞ అతిక్రమించును. ఆజ్ఞ అమ్మ, ఏ ఆజ్ఞ? దేవుడు రాసిన ఆజ్ఞ. దేవుడు ఏం రాశాడు? పోనీ ఎన్ని ఆజ్ఞలు రాశాడు? 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు చదువుకున్నాం మనం ఇప్పుడు. కనుక ఈ 10 ఆజ్ఞల్లో ఎన్ని ఆజ్ఞలు పాటిస్తే పాపము, ఎన్ని ఆజ్ఞలు తప్పిపోతే పాపం కాదు? మా 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు, వీటిలో ఎన్ని పాటించాలా, ఎన్ని వదిలేయాలా అని బైబిల్ ఏమన్నా ఉందా? నేను అంటాను, మనం ఏది చెప్పుకోవద్దు. బైబిల్లో ఏమన్నా ఉందా? ఏది పాటించాలో ఏది పాటించాలో బైబిల్ ఏమని చెప్పాడా? చూద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము. యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము. 2వ అధ్యాయం 10వ వచనమమ్మ. ఎవడైనను ధర్మశాస్త్రం అంతా అంటే ఏంటమ్మా? ధర్మశాస్త్రం అంతా 10 ఆజ్ఞలు. దేవుని ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలు. ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. చూసారా? ఇప్పుడు ఎన్ని ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు? ఆయన రాసింది, ఆయన వేలుతో రాసిన ఆజ్ఞలన్నీ 10. ఈ 10లో ఎన్ని తప్పితే దేవునికి ఇష్టము? అమ్మా, ఎన్ని తప్పితే ఇష్టం దేవునికి? 2, 1? 1 తప్పితే ఇష్టమా? అందుకు మళ్ళీ చదవాలి. చూడండి చదవమ్మా. ఎవడైనా ధర్మశాస్త్రం అంతయు గైకొని, ధర్మశాస్త్రం ఎన్ని ఆజ్ఞలమ్మా? ఎన్ని ఆజ్ఞలు? 10 ఆజ్ఞలు అంతే అంటే 10 ఆజ్ఞలు గైకొని, అంతే గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి. అర్థమైందా? ఒక్కటి తప్పిపోయినా 9 పాటించినా ఇవి కూడా వేస్టే. మీకు ఉదాహరణ దొరకాలంటే ఇప్పుడు ఎగ్జామ్ జరుగుతూ ఉన్నాయి. ఎగ్జామ్ చదువుతున్నాయి ఇంటర్మీడియట్ వాళ్ళకి. సరే, వాళ్ళకి 6 సబ్జెక్టులు అనుకుందాం. 6లో 5 సబ్జెక్టులు 199 మార్కులు వచ్చినాయి. 6వ సబ్జెక్టులో 100కి 34.5 వచ్చినాయి. ఫెయిలా పాసా? ఎందుకనమ్మా? తగ్గితే వాటిలో వచ్చినాయి కదా, వాటిలో 99 వచ్చినాయి కదా. అది దీంట్లో నాకు వాడు పోయి అక్కడ బోర్డుకి వెళ్ళి నాకు 99 వచ్చినాయి, వాటిల్లో 99.5 వచ్చినాయి, నాకు ఎందుకు నాకు ఎవరు అన్నాడు అనుకో, వాళ్ళు ఏమంటారు? మరి పిచ్చినా ఎలా అంటారు అండి? మరి పిచ్చినా ఎలా అన్ని రావాలరా, ఇది ఈ సబ్జెక్ట్ కూడా రావాలంటాడు. అదేవిధంగా నువ్వు ఆజ్ఞలన్నీ గైకొని ఒక్క ఆజ్ఞ విషయం తప్పిపోతే ఆజ్ఞలన్నింటి విషయంలో అపరాధివి. అపరాధి అర్థం ఏంటి? పాపివి అని. ఈ బైబిల్లో ఉన్నాయా లేక నేను చెప్తున్నానా? కనుక బైబిల్ నమ్ముదామా వద్దా? ఎంతమంది బైబిల్ నమ్ముదామంటారు? ఒకసారి చేయించండి. కొంతమందికి ఇష్టం. నమ్మనమ్మా, దేవుని స్తోత్రం. మీ నమ్మనులకి ఇంక దేవుడే బాధ్యుడు. వాక్యం నమ్మని అన్నాను అన్నవాళ్ళు ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని ఎదురు ఉండేను, వాక్యమే. ఇప్పుడు వాక్యం నమ్మకపోతే ఎవరు నమ్మలేదు? వాక్యం నమ్మకపోతే ఎవరు నమ్మనట్టు?
ఇంకా ఎందుకు మరి దేవుణ్ణి నమ్మని కాడికి ఈ ప్రార్థన ఎందుకు, ఈ వాక్యం ఎందుకు, ఈ మందిరాలు ఎందుకు, ఇంకా ఎన్ని సువార్తలు ఎందుకు? దేని చెప్పండి. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, మీకు కష్టంగా ఉన్న వాక్యమే. నీకు అనుకూలంగా ఎప్పుడు వాక్యాన్ని మలుచుకోకూడదు. నేను వాక్యం లేకుండా ఏదన్నా మాట్లాడితే, ఏంటయా నువ్వు రాసుకొని వచ్చి నీ మొత్తం ఇక్కడ చూపించి నువ్వేంటియో కవితలు రాసుకొని వచ్చి నీ కవితలను చూపిస్తావా? నేను కవితలు రాయటం నాకు రాదు కూడా. నాకు వాక్యం తప్ప కవితలు రాను కూడా రావు. నాకు వచ్చింది కొంచెం కాస్త కూస్తో దేవుని జ్ఞానం ఉన్న వాక్యమే కొంచెం వచ్చు నాకు. నేను పెద్ద జ్ఞాని అని చెప్పట్లా, ఏదో కొంచెం వచ్చు వాక్యం, అది మీకు పంచుకుంటూ ఉంటాను నేను. గమనించండి, వాక్యంలో దేవుడు చెప్తున్నాడు, ఆజ్ఞలన్నీ నువ్వు గైకొని ఒక్క ఆజ్ఞ విషయం తప్పిపోతే ఆజ్ఞలంటి విషయంలో అపరాధి. మీరు అనుకోవచ్చు, ఏ ఆజ్ఞలయ్యా? రెండు ధర్మశాస్త్రాలు 2 ఉన్నాయి కదా, ఏ ఆజ్ఞలు చెప్తున్నావు నువ్వు అంటే, నేను చెప్పట్లా. కిందకి రండి అమ్మా, 11వ వచనం. వ్యభిచరింపవద్దని చెప్పిన వాడు నరహత్యయు చేయవద్దని చెప్పాను కనుక నువ్వు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసిన ధర్మశాస్త్ర విషయంలో అపరాధి అయితివి. ఇక్కడ దేవుడు చెప్పిన ఆజ్ఞలు ఇవి. వ్యభిచరించవద్దని ఎన్నో ఆజ్ఞ? అది వ్యభిచరించవద్దని ఆజ్ఞని ఎన్నో ఆజ్ఞ? 7వ ఆజ్ఞ. దొంగిలించవద్దని అనే ఆజ్ఞ సరే 6, 7, 8 అనుకుందాం. సరే, ఒక ఆజ్ఞ వీటిల్లో ఒకటి చేయకపోయినా ఒకటి చేసామంటే నువ్వు అపరాధివే. ఇక దాంట్లో ఎటువంటి దాని సందేహం కానీ లేకపోతే నీకు రాయితీ కానీ దేవుడు ఇవ్వాల. ఒకటి చేయకపోయినా ఒకటి చేసావంటే నువ్వు అపరాధివే అంటాడు. కనుక ధర్మశాస్త్రాన్ని నువ్వు ఖచ్చితంగా పాటించాలి. చాలామంది అంటారు, ఈ దినాల్లో ఒక నానుడి ఉంది, ఏంటంటే, ఆశ గారు నువ్వే తెలివైనడు అనుకో బాకు, బైబిల్లో ఇంకొక వాక్యం కూడా ఉంది, దేవుడు అన్నిటినీ రెండిట్లో ఇమిట్ చేశాడు, 2 ఆజ్ఞలు ఇమిట్ చేశాడు దేవుడు. ఈ 2 పాటిస్తే చాలు, అన్నీ అవసరం లేదు. 10 ఆజ్ఞలు భారంగా ఉన్నాయని మరి ఎవరు రాశారో, ఎవరు చెప్పారు అయ్యగారికి, వాదించే అయ్యగారులకి? 10 ఆజ్ఞలు మానవుడు భారంగా ఉన్నాయని, 10 ఆజ్ఞలు మొయ్యలేడని 2 పెట్టాడు ఆయన అంటారు. అదే ఆ 2 ఏం పెట్టాడు చూద్దాం, అది కూడా అది బైబిల్లో చూద్దాం మనం. ఆ 2 ఆజ్ఞల్లో ఏం పెట్టాడు చూద్దాం మనము. మత్తయి సువార్త 22వ అధ్యాయము 36 నుంచి 40 దాకా. మత్తయి సువార్త 22, 36 నుంచి 40 దాకా తీశారమ్మా. బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకని యేసు చెప్తాడా, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపాలని అనున్నది. ఇది ముఖ్యమైనది, మొదటిదినై ఉన్నది. నిన్ను వలే నీ పొరుగును ప్రేమింపుము అను 2వ ఆజ్ఞయు. దాన్ని చూసారా, ఇప్పుడు ప్రభు చెప్పాడు, 2 ఆజ్ఞలు చేశాడు. ఒకటేమో నీ దేవుడైన యెహోవాను పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో నువ్వు ప్రేమించాలి. 2వ ఆజ్ఞ ఏంటి? నిన్ను వలే నీ పొరుగుని ప్రేమించాలి. కనుక మనము దేవుణ్ణి ప్రేమించి, 2వది మనుషుల్ని ప్రేమిస్తే అయిపోయింది, ఇంకా ఆజ్ఞలతో పనిలే. దేవుణ్ణి ప్రేమించి మనుషుని ప్రేమిస్తే అయిపోయింది. అంటే దేవుని ప్రేమించడం అర్థం ఏంటి? యోహాను సువార్త 15వ అధ్యాయం. దేవుని ప్రేమించాలి, ఓకే. మరి దేవుని ఎలా ప్రేమించాలి అంటే, అసలు ఏంటి దేవుని ప్రేమించడం అంటే? యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం. మీరు నన్ను ప్రేమించినడలా నా ఆజ్ఞలు గైకొందురు. చూసారా, దేవుని ప్రేమించడం అర్థం ఏంటి? ఆయన ఆజ్ఞలు గైకొంటే దేవుని ప్రేమించినట్టు. 2 ఆజ్ఞలు దేవుడు పెట్టాడు, ఆజ్ఞలతో పని లేదు. ఇక 2 ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు. ఏంటి ఆజ్ఞలు?
దేవుని ప్రేమించాలి, మనుషులను ప్రేమించాలి, సరిపోయింది అంటున్నారు. అంటే దేవుని ప్రేమించిన అర్థం ఏంటి? ఆజ్ఞ గైకుంటే దేవుని ప్రేమించినట్టు. ఆజ్ఞను గైకుంటే దేవుని ప్రేమించినట్టు. ఆజ్ఞను పక్కన పెట్టి నేను దేవుని ప్రేమిస్తున్నానంటే నువ్వు దానికి అర్థం లేదని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకో మాట చెప్పనా? వాడు అబద్ధికుడు అంటుంది బైబిలు. 1 యోహాను పత్రిక 1 యోహాను పత్రిక యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుట ఎడల దీని వలననే ఆయన్ను ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుచు ఆయన ఆజ్ఞలు గైకొన్నవాడు అబద్ధికుడు. అర్థమైందా? నువ్వు దేవుని ఆజ్ఞలు గైకొనకపోతే నీవు అబద్ధికుడవు, నేను అబద్ధికుడను. అబద్ధికులు పరలోకం ఉందా? నేనేం చెప్పాను? పరలోకం కావాలి. ఈ లోకంలో ఆస్తి కోసమో, అంతస్తు కోసమో, బట్టల కోసమో, హోదా కోసమో దేవుని దగ్గర రావాల్సిన పని లేదు. కావాల్సింది పరలోకం. ఏమండి? పరలోకం ఉంటే అది చాలు. పాట పాడతాం, పరలోకమేనా అంతఃపురం చేరాలనేనా తాపత్రయం. చాలు. మన తాపత్రయం అంతా ఏంటి? పరలోకం పోవాలని. దేవుడు ఏమంటున్నాడు? మనం ఆయనను ఎరుగున్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలు గైకొన్నవాడు అబద్ధికుడు, వాళ్ళలో సత్యమే లేదు. సత్యం అంటే ఏంటి? నేనే మార్గమును. సత్యం అంటే ఏంటి? యేసుప్రభువే. అంటే నీలో యేసుప్రభువు లేడు, ఆజ్ఞలు గైకొనకపోతే నువ్వు అబద్ధికుడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే ఈ రోజున చాలామంది ఏమంటున్నారంటే దేవుడు కృపగలవాడండి, ఆజ్ఞలతో పని లేదు, ఆయన కృప మనల్ని రక్షించుది. కృప అంటే అర్థం ఏంటి? అర్హత లేని వాడికి అర్హతనిస్తే అది కృప. యేసుప్రభు ఒక్కడే కృప కలవాడు. ఎందుకంటే ఆయన మాత్రమే మానవులమైన మనము అర్హత లేని వారమైతే మనకు అర్హతనిచ్చి ఆయన ప్రాణం పెట్టాడు. కనుక కృపనిచ్చిన దేవుడు ఇక్కడ ఏమంటున్నారంటే ఆయన కృపచేత రక్షిస్తాడండి. ఆజ్ఞంతో పని లేదు, అసలు ఆజ్ఞ ధర్మశాస్త్రం పని లేదు, ఆయన కృపచేత రక్షిస్తాడు అంటున్నారు. చూద్దాం, కిందకు వద్దాం మనం. రోమపత్రిక 3వ అధ్యాయం 24 వచనం. రోమపత్రిక 3వ అధ్యాయం 24 వచనం. అమ్మా, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి దగ్గర చదవండి, మనకేం పట్టలేదు. కాబట్టి చదవమ్మా. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నాం. చూసారా? దేని ద్వారా? దేని ద్వారా? కృప ద్వారా. అందుకే నేను వాక్యం ఎందుకు మీరు చదువుతారంటే, మీరు ఒకళ్ళు మరాఠీలో, ఒకరేమో కన్నడలో, ఒకళ్ళేమో రకరకాల భాషలు చదువుతున్నారు. నాకేం తెలుగు తప్ప ఏమీ రాదు. నేనేం చేయాలి చెప్పండి? నేను తెస్తూ ఉన్నాను. ఒక్క నిమిషం. నేను బైబిల్ తీయకుండా మీరు చదువుతారులేని నేనున్నాను. ఒక్క నిమిషం. చదవండి అమ్మా. వద్దులే, నేను చదువుతానులే. 3:24 కదా. 3:24 ఓకే. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. దేని ద్వారా? కృప ద్వారా. ఆయన కృపచేత
ఉచితంగా కృప ద్వారా మనము నీతిమంతులు తీర్చబడుతున్నాం. అంటే చాలామంది అంటున్నారు కృప అంటే అర్థం ఏంటి? ఎవరికైతే అర్హత లేదో వాళ్ళకి అర్హత ఉండడాన్ని కృప అంటారు. అది దేవుడే ఇచ్చాడు. మనం వాస్తవంగా మన కోసం చనిపోవడానికి ఎటువంటి అర్హత మన దగ్గర లేదు. మన కోసం చనిపోవడానికి ఆయన చనిపోవడానికి మన దగ్గర అర్హత లేదు. అయినప్పటికీ కూడా ఆయన వచ్చి చనిపోయాడు. అయితే ఆ కృప ద్వారా మాతో రక్షింపబడతారని చెప్పంటే పౌలు గారు కిందకు వస్తూ అంటాడు 6వ అధ్యాయం 1వ వచనం, రోమపత్రికలోనే 6వ అధ్యాయం 1వ వచనం. అలాగని ఏమందుము కృప విస్తరింపవలనని పాపమందు నిలిచిందుమా. అదే పౌలు గారు అంటారు. రాసుకుంటున్నారా? ఏమో నేను చెప్పినప్పుడు గుర్తొస్తుంది కానీ మీకు పెన్ను పేపరు లేకపోతే అసలు ఆలోచన లేదు మీకు. చదవనమ్మా. అలాగే ఏమందుము కృప విస్తరింపవలనని పాపమందు నిలిచిందుమా. పాపం అంటే ఏంటి అమ్మా? అంటే కృప విస్తరించాలని చెప్పని ఆజ్ఞాతిక్రమం చేద్దామంటే ఇక్కడ పాపం అంటే ఆజ్ఞాతిక్రమం కాబట్టి అంటే కృప విస్తరింపవలనని ఆజ్ఞ అంటే పాపమందు నిలిచి ఉందమా అంటే ఆ మీనింగ్ ఏంటంటే ఆజ్ఞను అతిక్రమిద్దామా అంటాడు. నో, ఆజ్ఞ అతిక్రమిస్తే పాపం కదా. నువ్వు కృప ఉందని పాప ఆజ్ఞ అతిక్రమిస్తావా? అది ఎప్పుడు జరగదు. జరగదు. అట్లా రాదు. పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగో దానిలో జీవించదుము. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందిమని మీరు ఎరుగురా. చాలమ్మా. 6వ వచనం చదువుదాం. ఏలయనగా మనమికను పాపమునకు దాసులము కాకున్నట్లు పాప శరీరము నిరర్ధకమగినట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. అంటే నువ్వు నవీనంగా మారాలి అంటే దేవుని యొక్క ఆజ్ఞ పాటిస్తూ ఆయన మార్గం నడవాలి. అంతేగాని వెనక ఏమైతే జీవించామో వాక్యం చెప్పినా కూడా వాక్యం నీకు బోధిస్తున్నా వాక్యం నీ కళ్ళ ముందు ఉన్నా అది చదివి కూడా నాకు వెనకటి జీవితం కావాలా. నీ ముందు వాక్యం ఉంది, నీ ముందు వాక్యం చెప్తా ఉంది, దేవుడు మాట్లాడుతున్నాడు నీతో, అయినా సరే ఈ వాక్యంతో నాకు వద్దనే వద్దు, నాకు వెనకటి జీవితం బాగుంది. చాలా జాగ్రత్త. ఇవన్నీ దేవుని మాటలు. వాక్యానికి అతీతంగా వ్యతిరేకంగా జీవిస్తే రక్షణ లేదు. కనుక చాలామంది ధర్మశాస్త్రాన్ని అంటే ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలు అవి దేవుడు కొట్టివేశాడు. యేసు రక్తంలో మనకు విమోచన ఉంది కనుక యేసు ప్రభుని ఆరాధిస్తే చాలు, ధర్మశాస్త్రం పని లేదంటున్నారు. ఇంకో మాట చెప్పనా, నిన్ను యేసు ప్రభు దగ్గర నడిపించేది ఎవరు? ధర్మశాస్త్రం అంటే చదువుకుందాం బైబిల్లో. గలతీ పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుదాం. కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు యొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడు ఆయను. చూసారా, ధర్మశాస్త్రము క్రీస్తు యొద్దకు నడిపించడానికి బాలశిక్షకుడు అయ్యాడు. అంటే ధర్మశాస్త్రం రక్షించదు, ధర్మశాస్త్రం రక్షించదు. రక్షించేది ఎవరు? యేసుక్రీస్తే. కానీ క్రీస్తు దగ్గర పోవాలంటే ఎవరు పంపిస్తారు? ధర్మశాస్త్రం. మీకు ఉదాహరణ చెప్తాను. ఇక్కడ నరహత్య చేయకూడదని ఇక్కడ రాసి ఉంది. ఏమండి, నేను నరహత్య చేయకూడదంటే నేను నరహత్య చేశాను. నేను పాపిని అంటే తెలుసుకోవాలి, అక్కడ ఉంది కాబట్టి తెలుసుకోవాలి. సరే, అక్కడ చూశాను, ఓహో నరహత్య చేయకూడదా, నేను చేశానుగా, పాపిని అయిపోయాను. ఇప్పుడు రక్షణ పడాలి, ఏం చేయాలి నేను? యేసు రక్తం ఇక్కడ ఉంది, ధర్మశాస్త్రం చెప్పుద్ది, నువ్వు నరహత్య చేశావు, నువ్వు దొంగతనం చేశావు, నువ్వు పాపివిరా, నువ్వు రక్షణ పడాలంటే అదిగో ఆయన ఓ అని చెప్పు ధర్మశాస్త్రం. నీ రక్షణ కావాలంటే అడుగు క్రీస్తు ఒక ఆయన ఉన్నాడు నీకోసం ప్రాణం పెట్టినా వీళ్ళని చెప్పు ధర్మశాస్త్రం. కనుక మనిషిని ధర్మశాస్త్రము యేసు దగ్గరికి నడిపించుద్ది, బాలశిక్షకుల్లాగా నడిపిస్తాడు నీకు ధర్మశాస్త్రం అని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ధర్మశాస్త్రమే లేదనుకో నిన్నెవరు నడిపించాలి? ధర్మశాస్త్రము క్రీస్తు నడిపిస్తుంది నిన్ను నన్ను. ఇప్పుడు ధర్మశాస్త్రం లేదనుకో తీసేసాం,
దాన్ని కొట్టిపెడింది అంటున్నారు పెద్ద పెద్ద మేధావులంతా. మరి కొట్టి పెడితే ఎవరు నడిపించాలి? ఈయన కొట్టిపోయిందని చెప్పాడు ఆయన. ఇప్పుడు నేను చెప్పాను అనుకుందాం, కొట్టిపోయింది నేను నడిపించాలా? నేను కాదండి, ధర్మశాస్త్రం నడిపించింది క్రీస్తు దగ్గరికి. బైబిల్ చెప్తుంది అన్నమాట. మిడిమిడి జ్ఞానంతో, తెలిసి తెలియని తెలివితో ఎవడో ఏదో చెప్తే 2 ముక్కలు ఆడు చెప్పింది వీడు చదవడు బైబిల్ని, వీడు బైబిల్ని చదవడు, వీడు పరిశీలన చేయడు బైబిల్ని అంటే అనుకుంటారు. అబ్బా, నువ్వు 4 పెట్టుకొని నువ్వు వాక్యం చదువుతావు, 15,000 మంది సభలు అక్కడ, వాళ్ళకి తెలియదా? దేవుడు చెప్తాను, నేను చెప్పట్లా. వాక్యం వ్యర్థం కాదు కదా. 4 పెట్టుకొని చెప్పినా 15 కోట్ల మంది ఉన్నా వాక్యం మారదు. వాక్యం ఎక్కడ మారదండి. ఇక్కడ ఇదే వాక్యమే, అమెరికాలో కూడా ఈ వాక్యమే, న్యూజిలాండ్లో ఇదే వాక్యమే, ప్రపంచమంతా ఇదే వాక్యము. గమనించండి, వాక్యం లేనిది ఏదైనా మీకు బోధించింది నేను, నన్ను క్వశ్చన్ చేయండి మీరు. ఏం పాస్టర్ గారు వాక్యం లేదు కదా, నేను ఇష్టానుసారి చెప్తున్నానండి పాస్టర్ గారు అని చెప్పండి. మీరు వాక్యాన్ని నమ్మకపోతే, ఇంకో మాట చెప్పనా, రేపు పొద్దున మీ గురించి దేవుడు కొన్ని సాక్ష్యాలు పెట్టాడు. ఎవరిని పెట్టాడు అమ్మా? అది గుడిపాండు కానీ సాక్ష్యం పెడితే ఆ రోజు నేను లేనయ్యా అనొచ్చు. ఇప్పుడు గుడిపాండు కానీ ఇవ్వని సాక్ష్యం పెట్టాడు అనుకో, ఏమంటది? ఆ రోజు నేను లేనయ్యా అంటది. నువ్వు మా ఆవాళ్ళు ఊరు వెళ్ళాను, నేను లేనంటది అమ్మాయి. ఏమండి, దర్శి సాక్ష్యం పెట్టామనుకో, నేను బాలదయ్యా ఆ రోజు అంటాం. అందుకని దేవుడు భూమిని ఆకాశాన్ని సాక్ష్యం పెట్టాడు. ఎక్కడికి పోయినా నిన్ను తప్పించుకోలేవు నువ్వు. కాబట్టి వాక్యాన్ని జాగ్రత్తగా విన్నాం, వాక్యాన్ని పరిశీలన చేద్దాం. దేవుడు కనుక, వాక్యమే దేవుడై ఉన్నాడు కనుక, వాక్యము నాకొద్దు అంటే నువ్వు వాక్యం నమ్మనంటే అర్థం ఏంటి? దేవుడు నాకొద్దు, దేవుడు నేను నమ్మను. దేవుడిని నమ్మని కాడికి ఇక భక్తి ఎందుకు, ప్రార్థన ఎందుకు, విశ్వాసం ఎందుకు, బాప్తిజం ఎందుకు, ఈ కూటాలు ఎందుకు, లేక ఈ ప్రార్థనలు ఎందుకు, దేనికో చెప్పండి. దయచేసి గమనించండి. మన జీవితాల్లో ఎప్పుడు కూడా వాక్యానికి అతీతంగా ఉండకూడదు. ఇంకో మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుని యొక్క చివరి దినాన దేవుడు ప్రతి ఒక్క మనిషి యొక్క జీవితము గ్రంథాల్లో ఉంటాయి. ఆ గ్రంథాలు పడతాయని వాక్యం సెలవిస్తాం. చదువుకుందామా? ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం. నీ ప్రతి కదలిక నా ప్రతి కదలిక, నీ ప్రతి మాట నా ప్రతి మాట, నీ ప్రతి ఆలోచన నా ప్రతి ఆలోచన, ప్రతిదీ కూడా గ్రంథస్థం చేయబడుతుంది అక్కడ. మీరు అనుకోవచ్చేమో, బైబిల్లో ఉంది చదవమ్మా. మరియు గొప్పవారేమి కొద్దివారు అంటే తారతమ్యం లేదు ఎవరు కూడా. పెద్దోళ్ళు అయితే వాళ్ళు తోలుద్దులే, వాళ్ళు పెద్దోళ్ళు గొప్పవాళ్ళు వాళ్ళు అనలా. గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉంటూ చూసిరి. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవగ్రంథమును వేరే గ్రంథమును విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు. అదే సంగతి. ప్రతి ఒక్కరు కూడా రాయబడి ఉంది. రాయబడిన దాన్ని బట్టి తీర్పు. ఆశామాషగా లేదు దేవుని యొక్క తీర్పు. ఎవరో చెప్తే ఆయన వినడు. నేను వెళ్ళి, అయ్యా మా గుడిపాడు మొత్తము పరలోకం పోవాలి ప్రభావం, ఏం చేస్తావు నువ్వు అంటే, నా మాట అండి ఆయన. మరి నేను రాశాను అక్కడ, నేను ఒక్కొక్కరి గురించి రాశాను, వాళ్ళ గ్రంథాలు ఉన్నాయి, ఆ గ్రంథాలను బట్టి నేను తీర్పు తీరుస్తాను, నువ్వు నాకేమీ సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని అంటాడు దేవుడు. గమనించండి. అంటే మీరు అనుకోవచ్చు, ఎవరు రాశారా అంటే క్లియర్గా ఉంది. మనం ఇక్కడ కూర్చున్నామే, మనందరము నేను వాక్యం చెప్తూ ఉండగా, మీరు వింటూ ఉండగా, కొంతమంది జవాబు ఇస్తూ ఉండగా, ఇవన్నీ కూడా అక్కడ గ్రంథస్థం చేయబడుతున్నాయని వాక్యం సెలవిస్తూ ఉంది. మలాకీలోకి వద్దాం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు కలవారంటే మనమే కలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను, మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి
ఆయన నామమును స్మరించుచుండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు రాయబడెను. చూసారా, మనం మాట్లాడుకుంటా ఉంటే విశ్వాసంగా మనం ప్రార్థనకు వచ్చాం కదా, మనం మాట్లాడుకుంటా ఉంటే మనం ప్రతి మాట జ్ఞాపకార్థంగా ఉండేలాగున ఆ గ్రంథంలో రాయబడుతుంది. ఆ రోజున ఒకవేళ నాగేష్ అనొచ్చు, నాకేం తెలుసయ్యా ఎప్పుడేమన్నామా అంటే, ఆయన చెప్తారు, అబ్బాయి మీరిద్దరూ పాస్టర్ గారు బోధిస్తూ ఉంటే నువ్వు విన్నావే, ఇదిగో నేను రాశాను అబ్బాయి, ఇక్కడ డేట్ వేసి టైం వేసి చెప్తాడు, నువ్వు విన్నావయ్యా, ఆయన చెప్పాడు, నువ్వు విన్నావు చెప్పేస్తాడు. ప్రతి ఒక్కరి గురించి గ్రంథస్థం చేయబడుతుంది. అది మంచి అయినా చెడైనా, నువ్వు విన్నా వినకపోయినా, నీకు ఇష్టమున్నా లేకపోయినా సత్యం అక్కడ గ్రంథస్థం చేయబడతా ఉంది. వాటిని బట్టే నీకు తీర్పు. అయ్యా అదే మత్తయి సువార్త 7:21, అయ్యా నీ నామాన్ని నేను అద్భుతాలు చేయలేదా, నీ నామని నేను వాక్యం బోధించలేదా, నీ నామని నేను పాటలు పాడలేదా, నీ నామని నేను ఏమేమో చేయలేదా, కూటాలు పెట్టలేదా, నీ నామని నేను ఎన్నో చెప్తాను లిస్టు. ఆయన ఏమంటాడు, అక్రమము చేయవలరా, నువ్వు అన్నీ చేసావు కానీ క్రమంగా చేయలే, నేను క్రమం ఇచ్చా నీకు, క్రమాన్ని పక్కన పెట్టి చేసావు, అక్రమం చేయవలరా నా ఎదునండి పోండి. ఇంత చేసి ఏమండి, ఇంత చేసి, ఇన్ని ప్రార్థనలు చేసి, ఇంత బైబిల్ చదివి, ఇంత విశ్వాసాన్ని పేరు పెట్టుకొని, ఇంత సేవకుడిని పేరు పెట్టుకొని, నాకు నువ్వు అతిక్రమించావు బయటికి పో అనే పేరు సంపాదించుకుంటే ఉపయోగం ఏమని చెప్పండి. కాబట్టి వాక్యాన్ని విందాం, ఆజ్ఞ అతిక్రమించకుండా లోబడదాం, దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇద్దాము, వాక్యానుసారంగా జీవిద్దాము, పరలోకానికి వారసులు అవుదాం. అలాంటి జీవితము, అలాంటి దీవెన, ఆశీర్వాదం నాకు కావాలన్న వాళ్ళు నాతో పాటు తలవంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ మధ్యాహ్న కాల సమయం తండ్రి, ఎంత ఉన్నతమైన సందేశాన్ని మీరు మాకు ఇచ్చారు, మీ స్తోత్రం. దేవా, పాపానికి ప్రాయశ్చిత్తము మీ రక్తం ద్వారా కలిగింది. పాపం అనగా తండ్రి ఆజ్ఞాతిక్రమము, ఆజ్ఞ అనగా మీరు మీ సొంత వ్రేలుతో రాసిచ్చిన ఆజ్ఞలు. వాటిని ప్రభా తీసివేయడానికి కానీ, వాటిని ప్రభా కొట్టివేయడానికి మీరు రాలేదు. మీ లేఖనాల్లో ఎన్నో భాగాలు చదువుకున్నాం తండ్రి. ఒక రోజున నాయనా, తీర్పు దినాన మా ప్రతి అణువు గ్రంథస్థం చేయబడిందని మీ ద్వారా నేర్చుకున్నాం. వాక్యం ద్వారా గ్రంథస్థం చేయబడిన విధంగా మేము తీర్పు పొందబోతున్నాం. మేము ఏమి విన్నామో వినలేదో, ఏది అంగీకరించామో అంగీకరించలేదో, ఎలా జీవించామో జీవించలేదో, ఏం మాట్లాడామో ఏమి విన్నామో ఇవన్నీ కూడా గ్రంథస్థం చేయబడతాయని మీ లేఖలు రాయబడింది ప్రభా. ఏది కూడా మేము తప్పుకోవడానికి వీల్లేదు. మీ నామాన్ని మేము ఏమి చేసామనేది ముఖ్యం కాదు ప్రభా, మీ వాక్యానికి ఎంతగా మేము విధేయత చూపించామనేది ముఖ్యము. ఈనాడే విధేయత చూపించి, సత్యవాక్యం గ్రహించి, వాక్యానుసారంగా జీవించి పరలోకానికి వారసులయ్యే భాగ్యము మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.